హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. ఈరోజు ప్రెస్ మీట్లో రాజధాని పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సంచలన ప్రకటన చేశారు. సో ఇందులో అసలైనటువంటి ట్విస్ట్ ఏంటంటే ఈ కూటమికి మళ్ళీ నిద్ర రాకుండా చేసేటువంటి వ్యాఖ్యలు అని చెప్పొచ్చు. ఏదైతే మొన్న అమరావతి రైతులు ఏది భూసేకరణకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ అనేటువంటిది అయిపోయినప్పటికీ కూడా భూసేకరణ చేయాల్సినటువంటి అంటే మొదటి విడుదలలో దానికి సంబంధించి మాత్రమే ఉన్నప్పటికీ అదనంగా ఇంకా భూమి సేకరిస్తున్నటువంటి క్రమంలో మరి చాలామంది రైతులు భూములు ఇవ్వడం లేదు. ఈ భూములు ఇవ్వనటువంటి ఇష్టం లేనటువంటి రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అక్కడ జరుగుతున్నటువంటి స్కామ్కు సంబంధించి వివరించడం జరిగింది. సో జగన్ గారు ఒక కమిటీ కూడా వేశారు, మీ అందరికి తెలుసు. ఆ కమిటీ అక్కడ పర్యటనకు వెళుతుంటే రైతుల పేరు చెప్పి ఈ అధికార పార్టీకి కొమ్ము కాసేటువంటి కొంతమంది మరి దాడులు చేయడం జరిగింది. వారినంతా కూడా రౌడీ మూకలు వైసీపీకి చెందినటువంటి వాళ్ళు వైసీపీ పార్టీ తీసుకొచ్చిందని ఏదైతే ప్రచారం చేశారో ఆ ప్రచారాన్ని తిప్పి కొడుతూ సాలిడ్ ఎవిడెన్స్, ఆ వీడియో క్లిప్పింగ్లో రాళ్ళు విసిరింది ఎవరు, బూతులు తిట్టింది ఎవరు, ఎదురుదాడి చేసింది ఎవరు అనేటువంటి అందరి ఫోటోలన్నీ కూడా వైసీపీ బయటపెట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. దానికి తోడు ఇంకొకటి, ఆ రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు ప్రత్యేకించి ఒక ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ పార్టీ వాళ్ళకి చెప్పింది మేమే, జగన్ గారిని రమ్మని చెప్పింది మేమే, పార్టీ నాయకులు పంపమన్నది మేమే, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ లీడర్లు. మా కష్టాలు మేము చెప్పుకోవాలి కదా. ఇక్కడ సిఆర్డీఏ వినదు, ప్రభుత్వం వినదు, ఎవరు వినరు, కలెక్టర్లు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోకపోతే మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? సో కాబట్టి వాళ్ళకి మేము చెప్పాం, మేము పిలిపించుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం. సో మీరు వీళ్ళని అడ్డుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము పిలిపిస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పారో ఇదే అంశానికి సంబంధించిన ప్రెస్ మీట్లో కొంతమంది అడిగారు. ఏదైతే ఘటన జరిగింది కదా, మరి రైతులు పిలుస్తానంటున్నారు, మీరు వెళ్తారా అన్నదానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఊహించినటువంటి ఒక షాక్ ఇది కూటమికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే అమరావతి ఇష్టం లేదు, అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు, నాశనం చేశాడనేది అయితే పదే వీళ్ళు బ్లేమ్ చేస్తూ ఉన్నారో, సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆలోచన ఏంటంటే ముందుగా ఈ ప్రాంతంలో ఏదైతే రైతులు ఇబ్బంది పడి నష్టం జరుగుతుంది అంటున్నారో రిటైర్ అయినటువంటి జడ్జీలను కానీ లాయర్లను కానీ ఆ తర్వాత వీటికి సంబంధించి ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయడం కానీ ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పర్యటన చేస్తే దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా కూటమి పైన ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళడం పెద్ద సమస్య కాదు, నేను వెళ్తే దాన్ని ఏం చేస్తారంటే అసలైనటువంటి సమస్యను అడ్డుకొని, ఇప్పుడు మొన్న కదా పర్యటన పోతుంటే అడ్డుకోలే, ఆ రకంగా అడ్డుకొని దాన్ని వైసీపీ రౌడీ మోకలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని ఇట్లా రకరకాలుగా కామెంట్ చేస్తూ వాళ్ళకున్న బలమైనటువంటి మీడియా అని చెప్పుకుంటారు కదా, ఆ మీడియా ద్వారా మెజారిటీ మీడియా వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది ఆ రైతులకు మేలు జరగదు. నాకు రైతులకు మేలు జరగడం కావాలి, నేను రైతు పక్షపాతిని, ఇక్కడ అమరావతిని అడ్డుకోవడానికి నాకు అట్లాంటి ఆలోచనలు లేవు. ఇక్కడ స్కామ్ జరగకుండా ఆ రాజధాని నిర్మాణం అనేటువంటిది జరగడం లేదు. ప్రతి దాంట్లో కూడా స్కామ్ జరుగుతూ ఉన్నది. ఈ స్కామ్ లేని రాజధాని కావాలి. ఎందుకంటే ఈ స్కామ్ చేయడం ద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మొత్తం మీద భారం పడుతుంది. ఆ భారంతోనే వాళ్ళ రాష్ట్రం అప్పుల పాలైతే ఆ భారం ప్రతి ఒక్కరు కూడా మొయ్యాల్సి ఉంటుంది. ఇక్కడ రాజధాని నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ మీరు ఎవరైనా ప్రజలు వెళ్తే ఇక్కడ ఏమవుతుంది, కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది రాజధాని అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మొన్న అదే కదా జరిగింది. మీరెవరు రావడానికి, మీరు భూములు ఇచ్చారా కాబట్టి మీకు అడిగే హక్కు లేదంటున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా ఆ రకంగా అంటారు కదా. సో కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, స్కామ్లను వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇక్కడ స్కామ్ లేకుండా రాజధాని అన్నది ఇప్పటికీ మేము కట్టుబడి ఉన్నాను అన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ మాట చెప్పడానికి కూడా ధైర్యం కావాలండి. ఇంత జరుగుతున్నంత చేసినా కూడా ధైర్యం కావాలి. ఏంటంటే నేను మావిగన్ అనే దానికి కట్టుబడి ఉన్నాను. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలు ఆల్రెడీ రైల్వే స్టేషన్లు కానీ పోర్టులు కానీ అంతర్జాతీయ జాతీయ రహదారులు ఆల్రెడీ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతాలు కానీ తొందరగా డెవలప్ అవ్వడానికి కానీ పెట్టుబడులు ఎక్కువగా పెట్టకుండా, ఇప్పుడు సొమ్ములు ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడే అప్పుల పాలయ్యారు, మళ్ళీ అప్పులు తీసుకొచ్చి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. వర్షాకాలం వస్తే నీళ్లు అది అక్కడ వచ్చి దాంట్లో స్టోర్ అవుతున్నాయి, వాటిని తోడేయాల్సిన పని లేదు, కంప చెట్లు కొట్టాల్సిన పని లేదు, అనవసరమైన ఖర్చు పెడుతున్నారు అనేది కదా ఇప్పుడు. సో ఇదంతా లేకుండా అక్కడ నిర్మించేటువంటి బిల్డింగ్లు ఇక్కడ నిర్మిస్తే ఆ రైతులు అంటే 3 కాలాల పాటు పచ్చగా పండేటువంటి పొలాలను తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అండ్ అదేవిధంగా ఇక్కడ మరి ఈ మావిగన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఖచ్చితంగా తొందరగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నది నా ఆలోచన. సో నేను దీనికి కట్టుబడి ఉంటాను. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోలో కూడా పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈరోజు. సో ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే దాంట్లో
గుంటూరు ఉంటుంది, విజయవాడ ఉంటుంది, అన్నీ అమరావతి ఇప్పుడు చెప్తున్న ప్రాంతాలన్నీ ఉంటాయి. వాళ్ళు అన్నారు కదా మొన్న, ఫస్ట్ ఏమో మావిగాని అంటే నవ్వారు, పిచ్చోడు అన్నారు. ఆ తర్వాత మావిగాని ప్రతిపాదన మాదే, ఆల్రెడీ మేము చేసాం, సిఆర్డీఏ పరిధిలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగాని ఉంది అని అన్నారు. సో ఇప్పుడు మరి దానికి కట్టుబడి ఉంటారా వీళ్ళు? అప్పుడు డైవర్ట్ చేయడం కోసం మాట్లాడారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను దీనికి కట్టుబడి ఉంటానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరి ఇప్పుడు అప్పట్లాగా ఇప్పుడు డైవర్ట్ చేయడానికి ఆస్కారం లేదు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ టీం అంతా రిటైర్డ్ జడ్జిలు కానీ తర్వాత లాయర్ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారు, పరిశీలన చేస్తారు. సో ఇప్పుడు అడ్డుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా. సో వీటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం వారి ద్వారా చేస్తానని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టినటువంటి పరిస్థితి. సో ఇదే ఈరోజు ప్రెస్ మీట్లో జగన్ గారు రాజధానికి సంబంధించి సంచలనం అని చెప్పవచ్చు. సో చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.